సింగరేణి బొగ్గు గండ్ల వేలానికి నిరసనగా మంచిర్యాల జిల్లా మందమరి ఏరియా జీఎం కార్యాలయం ముందు వామపక్షాలు నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. ఏఐటీసీ, సిపిఐ కార్యకర్తలు నిరసనలో పాల్గొని సింగరేణి బొగ్గు గండ్ల ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక మరియు సింగరేణి ప్రాంత అభివృద్ధి వ్యతిరేక చర్యలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. బొగ్గు బ్లాకుల వేలాన్ని వ్యతిరేకిస్తూ ఈ రోజు నుండి 13వ తారీఖు రోజు వరకు సింగరేణి వ్యాప్తంగా అన్ని జనరల్ కార్యాలయం ముందు రిలే నిరాదీక్షలు నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు మందమారి డివిజన్లోని మందమారి జనరల్ మేనేజర్ కార్యాలయం ముందు రిలే నిరాదీక్షలు ప్రారంభించడం జరిగింది. ఇలా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ప్రైవేటీకరణకు వేగవంతం చేస్తూ ఉన్నారు. మరి సింగరేణి బొగ్గు బ్లాకులను వేలాన్ని వేయడాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికే సింగరేణి వ్యాప్తంగా ఏఐటీసీ గుర్తింపు సంఘం ఆధ్వర్యంలో అన్ని మైన్స్ల మీద నల్ల బ్యాడ్జీలు పెట్టి దశల వారీగా నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. 5వ తారీఖు రోజు మరి కలెక్టర్ కార్యాలయం ముట్టడి జయప్రదం చేయడం జరిగింది. మరి ఈ రోజు నుండి 13వ తారీఖు రిలే దీక్షలు చేస్తూ ఉన్నాం. బొగ్గు బ్లాక్లను కేంద్ర ప్రభుత్వం ఎంఎంఆర్ చట్టం ద్వారా ప్రైవేట్ పరం చేయడాన్ని సింగరేణి కాలనీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీగా తీవ్రంగా ఖండిస్తున్నాం. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత టెండర్లు వేయడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి వెంటనే కేంద్ర ప్రభుత్వం మరి బేషరతుగా సింగరేణిలో ఉన్న బొగ్గు బ్లాక్లను సింగరేణికి ఇవ్వడం వల్లనే మరి భవిష్యత్తు ఉంటుంది. అందులో భాగంగా ఉన్న ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి ఇంతవరకు దాని మీద మాట్లాడడం లేదు. మరి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ రాజకీయ నాయకులు కూడా మాట్లాడకపోవడం విచారకరం. ఇప్పటికైనా కూడా వాళ్ళ వాయిస్ చెప్పాలి. సింగరేణి బొగ్గు బ్లాక్